వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. వసు ఒక్క ప్లేస్లో ఒక 24 hours అక్కడ ఉండిపోతే ఈ ఒక్క ప్లేస్ అనేది నాకు చాలా పీస్గా అనిపిస్తుంది, నెమ్మదిగా ఉంటుంది అని ఏదైనా ఒక ప్లేస్ అంటూ ఉందా నీకు? అంత 24 hours ఉండే ప్లేస్ అయితే ఏమీ లేదు. ఎక్కడికెక్కడ తిరుగుతూనే ఉంటాం మన బిజీ స్కెడ్యూల్లో. సో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిగా పెళ్లి ఇదిగా హడావిడిలో కూడా నేనైతే రిలాక్సేషన్ ఇప్పటికీ లేను. ఇప్పటికి వాళ్ళింటికి వీళ్ళింటికి తిరుగుతూనే ఉన్నాను. అస్సలు లేదు సీరియస్ గా. సో నాకైతే కొద్దిగా పీస్ కావాలి. సో పీస్ అంటే నేను అనుకునేదంటే ఐ వాంట్ గో ఫర్ ఊటీ అండ్ మంచిగా టీ చెట్ల మధ్యలో కూర్చొని చిల్ అవ్వాలని నాకు ఫస్ట్ నుంచి. సోలో ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ తో కలిసి? బిఫోర్ అయితే సోలో, ఇప్పుడు నాతో పాటు తను కూడా తీసుకెళ్తా. తను ఏం చేస్తాడు నేను వెళ్ళిపోతా. అంటే ట్రావెల్ ఎవరా జనరల్ గా ఇద్దరు? తను కూడా అంతేనా? బయట ఎక్కడికైనా వెళ్ళాలి? గుడిలు చాలా పిచ్చి. కేదార్నాథ్ ఇలా తిరగడం అంటే చాలా ఇష్టం. నాకేంటంటే కొంచెం నేచర్ ప్లేసెస్ తిరగడం చాలా ఇష్టం. అంటే ఫ్రీ టైమ్స్ ఉంటే ఏం చేస్తావు జనరల్ గా? ఇప్పుడు ఫ్రీ టైమ్స్ ఉంటే కొంచెం ఇల్లంతా సర్ది పెట్టుకుంటున్నా, తప్పదు. ఇంకా కొంచెం రెస్పాన్సిబిలిటీ ముందైతే అలా ఇలా పడేసేదాన్ని, ఇప్పుడు అలా కాదు సర్ది పెట్టుకోవాలి. సో ఇప్పుడు అమ్మాయిలు అంటే చాలు, అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా పెట్ లవర్స్ అయిపోయారు. దే బికమ్ అబ్బా పప్పీస్ 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 అనేసి. సో నువ్వు కూడా అంతేనా? చాలా అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైతే నేను ప్రేమగా పెంచుకున్నా నా చింటూ కుక్క పిల్ల. సో బిఫోర్ బిగ్ బాస్ చనిపోయింది అది. సో ఆ తర్వాత ఐ డిసైడెడ్ ఎంత ముద్దుగా ఉన్నా ఎంత ఇదిగా ఉన్నా ఎక్కువ కనెక్షన్ పెరిగిపోతుంది పెట్ లవర్స్ అంటే. పెట్ కి చాలా అది చాలా కష్టం. నాకు 1 year అయింది దాని నుంచి బయట రావడం. ఏడుస్తూనే ఉన్నా. అంటే బిఫోర్ బిగ్ బాస్ కి వెళ్ళక ముందా ఆర్ ఎల్స్? బిఫోర్ వెళ్ళక ముందు చచ్చిపోయింది పాపం. నా ఇంట్లో కూడా యాక్చువల్లీ పెట్ ఉందన్నమాట. నాకు కూడా అదే ఉంటది. ఇప్పుడు డే మొత్తం నేను షూట్ లో ఉంటాను కదా, మై మైండ్ వాజ్ లైక్ అరే ఏం చేస్తుంటాడు ఏంటో. అది కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అది కూడా చిన్న పాప లాగానే కదా. సో కోపం వస్తే ఏం చేస్తావు నువ్వు? అంటే ఐ మీన్ నీ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకుంటావు? అర్చేస్తా. నేను ఆపుకోను, ఏం చేయను. ఓకే. కోపం వస్తే ఎప్పటిదప్పుడు తీర్చేయాలి అంతే. ఇప్పటి వరకు నీ కోపం ఏమైనా శివ్కి చూపించావా? చాలా. ఆహా. ఏదైనా ఇన్సిడెంట్ లైక్ మీ ఇద్దరి మధ్య రీసెంట్ గా ఏదైనా? రీసెంట్ గా అయితే ఏం జరగలేదు. చిన్న జరుగుతూనే ఉంటాయి కానీ అంత కోపం పెద్దగా వచ్చేంత అయితే. నా కోపం వస్తే తను ఆగిపోతాడు, తన కోపం వస్తే నేను ఆగిపోతాను. ఓకే. లైఫ్ లో ఎవరైనా నెగటివ్ పర్సన్, ఒక ఎనిమీ అన్నట్టు ఉన్నారా ఎవరైనా? ఎవరు లేరబ్బా. అట్లాంటి వాళ్ళని కూడా నేను పెట్టుకోలేదు. ఎనిమీస్ ఉంటే ఇది ఒక లైఫ్ కదా, మన వాళ్ళ మీద ఎనిమినిటీ తీసుకొని ఏం చేస్తాం చెప్పు? నో, అలాంటి పర్సన్స్ అయితే ఎవ్వరు లేరు. నైస్. సో శివ్లో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నీలో శివ్కి నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నాకు నచ్చిన క్వాలిటీ శివ్లో కేరింగ్, చాలా కేర్ చేస్తాడు, అండ్ రెస్పెక్ట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి కావాల్సింది అదే కదా, ఆ 2. సో అందుకని మంచి కుక్ చేస్తాడు. నాకు ఇది కూడా ఇష్టం. అది కూడా ఇష్టం. సో ఇప్పుడే చెప్పావు కదా, సో కేర్ చేసే హస్బెండ్ కూడా కలిసి వచ్చుంటే బాగుండేది. ఇందాక చెప్పినట్టు రాలేదు కాబట్టి ఒక్కసారి కాల్ చేసి మిస్ అవుతున్నాను, ఎప్పుడు వస్తావు, కొంచెం బయటికి వెళ్దాం అనేసి కొంచెం రొమాంటిక్ గా చాలా స్వీట్ గా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడతాను అంటే జస్ట్ కాల్. నమ్మడు, ఈ యాంగిల్ నాలో ఉందంటే అసలు నమ్మడు. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు అని. ఓకే, డన్. హలో చెప్పమ్మా. శివ్ ఏం మాట్లాడాలి? I miss you all. Shiv, I miss you, Shiv. నవ్వుతావేంట్రా I miss you అంటే? అది 2 hours కే నానే. యా 2 hours కే వచ్చేసాను కదా, ఇటువైపు షూట్ కి వచ్చాను కదా. సో 2 hours కి మిస్ అవుతాను. Of course, yeah, I miss you too. Thank you so much. Shiv, I love you, Shiv. I love you. కొత్త చేస్తున్నావు. నమ్మడని చెప్పాక. Can I talk? హలో, హాయ్, నేను శోభా శెట్టి మాట్లాడుతున్నా. హాయ్. ఎలా ఉన్నారు? I'm doing good. Thanks for checking. How are you? I'm too good and congrats. Happy married life.
థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు చాలా బాగా ఆడారు. యువర్ వెరీ స్ట్రాంగ్ లేడీ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మీన్స్ లాట్ టు మీ. సో ఏంటంటే టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మీదే ఫస్ట్ సీజన్ నేను బిగ్ బాస్ చూడటం. ఓ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏంటంటే మీరు కూడా ఉండుంటే బాగుండేదని అనుకున్నాము. సో మీరు లేరు కాబట్టి సరదాగా కాల్ చేసి మాట్లాడమని చెప్పాను. కానీ చాలా షై ఫీల్ అవుతుంది. వసూల్ ఐ లవ్ యూ చెప్పమన్నా చెప్పట్లేదు, మిస్ యూ చెప్పమన్నా చెప్పట్లేదు. తను చెప్పదు. యూజువల్లీ తను అంత సడన్ గా కాల్ చేసి చెప్పదు ఇవన్నీ. ఓకే. అండ్ వీఆర్ నాట్ దట్ ఏమంటారు ఆ టైప్ ఆఫ్ కపుల్ ఏం కాదు. లైక్ అయిపోయింది మ్యారేజ్ అఫ్కోర్స్ అది ఉంటుంది కానీ సడన్ గా గంటకి 2 గంటలకి ఐ మిస్ యూ ఐ లవ్ యూ అనేది అది లేకుండే కదా. ఎస్. సో వసు గురించి ఏదైనా ఒక్క మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది కొంచెం ఓవర్ ఉంటది బట్ మా అమ్మ తర్వాత అమ్మ అండి తను చాలా గట్టి ప్యాంపర్ చేస్తుంది నాకు. ఓ సో స్వీట్. యాక్చువల్లీ తనేం చెప్పింది తెలుసా? సో కేరింగ్ మీ ఇద్దరిలో ఎవరంటే మీరనే చెప్పింది. అంటే అది ఉంటది. అంటే తను కూడా కేరింగే, కాకపోతే నా కేరింగ్ ముందు కొంచెం డామినేట్ అవుతుంది అంతే. కాకపోతే షీఈ్ ఆల్సో వెరీ కేరింగ్. మస్తు ప్యాంపర్ చేస్తుంది నాకు. ఎట్లా అంటే మా మదర్ ఇప్పుడు నేను కొంచెం చిరాకు పడ్డా కోపడ్డా ఎట్ ద ఎండ్ తను నన్ను యాక్సెప్ట్ చేశారు. బికాస్ నేను కొడుకుని కదా రోడ్ మీద. నేను నడిచినా ఏది చేసినా సరే నా కొడుకే కదా అని చెప్పి తిట్టుకున్నా సరే నా కొడుకు అని చెప్పి వచ్చి ఫుడ్ పెట్టే టైప్. సేమ్ థింగ్ వసు కూడా అలానే. అందుకే భార్య అంటారు. మమ్మీ సిస్టర్స్ నెక్స్ట్ వసు అంతే ముగ్గురే నా లైఫ్ లో. జీవితానికి అంతే. వెరీ నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సేమ్ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అంతే కొత్తగా మూవీ చేస్తున్నారంట. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్. థాంక్యూ సో మచ్ అండి. హోప్ వి విల్ మీట్ అగైన్. యా షూర్ పక్కా. నన్ను పెళ్లికి పిలవలేదు అదే చెప్తున్నాను. లేదు ఈ కాల్ ముందు జరుగుతే ఐ వుడ్ హావ్ ఇన్వైటెడ్ యు. యా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. నైస్ టాకింగ్ టు యు. టేక్ కేర్. యా టేక్ కేర్ అండ్ యు టు. బై బై. ఓకే బాయ్ బాయ్. బాయ్ మా. సో అదే తను నమ్మడని చెప్పాను కదా, ఇదేంటి ఫోన్ చేసి ఐ లవ్ యూ ఐ మిస్ యూ చెప్తుంది. నైస్. అండ్ ఇప్పుడే తను వసు గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే అమ్మ అని చెప్పారు. సో ఎలా ఫీల్ అయ్యావు ఆ వర్డ్ విన? చాలా. సో ఇది ఇప్పుడే కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ కాదు, బిఫోర్ మ్యారేజ్ కూడా హీ యూస్ టు సే దాట్ ఓన్లీ. సో అమ్మ అంటే ఆబ్వియస్లీ తన సిస్టర్స్ ని అండ్ ఎస్పెషలీ విమెన్ ని చాలా అంటే చాలా ప్రేమిస్తారు. వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారనమాట. ఆ ప్రేమ సో నా వైపు కూడా అలాగే ఉంది. అలాగే ఈ క్వాలిటీ నాకైతే నాకు చాలా ఇష్టం. మాటలోనే అర్థమైపోయింది తను చెప్తుంటే ఎక్స్ప్రెస్ కదా అది అలా. ఇట్స్ వెరీ నైస్. అండ్ వసు ఒక్క మూవీని చాలా సారి అంటే ఇప్పుడు కూడా ఆ మూవీ చూస్తే నాకు బోర్ అవ్వదు, నేను చూస్తూనే ఉంటాను అని చూసిన ఒక మూవీ ఏమైనా ఉందా? మూవీనా? గోదావరి ఫిల్మ్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా స్టిల్ బోర్ లేకుండా చాలా బాగా చూస్తే ఏంటంటే అది చూస్తుంటే ఒక పీస్ఫుల్, ఒక మంచి వైబ్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఆ మూవీ గోదావరి. ఎవరు ఫ్యాన్? పవన్ కళ్యాణ్ ఆఫ్ కోర్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.